స్త్రీశక్తి పథకం అమలు కారణంగా ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ కూటమి సర్కార్ తీరుకు నిరసనగా సిఐటియు అనుబంధ యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మా జీవితాలతో ఆటలొద్దు అని ఆటో క్యాబ్ కార్మికులు గలమెత్తారు. ఆటో డ్రైవర్ల పాత బస్టాండ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ స్త్రీశక్తి పథకం వలన వేలాది మంది డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ నాయకులు మాట్లాడుతూ ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 25,000 ఆర్థిక సహాయం అందించాలని, జీవో నెంబర్ 21 రద్దు చేయాలని, ఆటో క్యాబ్ డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 5% వడ్డీతో ఆటోలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా 4 లక్షల రుణాలు ఇవ్వాలని, ఈ డిమాండ్లు తక్షణమే అమలు చేయాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. సోదరి సోదరులారా, ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో మార్కాపురం ఆటో రవాణా కార్మికులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే. ఈరోజు వాహన మిత్ర వల్ల 1వ తారీఖు 15,000 రూపాయలు వేస్తామని చెప్తా ఉన్నారు. మాకు అది ముఖ్యం కాదు. వాహన మిత్ర కంటే కూడా ఈరోజు వాళ్ళకు ఉపాధి ఎక్కువ కల్పించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా వాహన మిత్ర 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వారికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆ సంక్షేమ బోర్డు వల్ల యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబానికి 5 లక్షలు 10 లక్షలు ఎక్స్గ్రే ఇస్తే ఆ కుటుంబం బతికే పరిస్థితి ఉంది. ఆ ఓనర్ కింద చచ్చిపోతే ఆ కుటుంబం వీధిని పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఆ విధంగా చర్య తీసుకోవాలని, అదేవిధంగా ప్రైవేట్ ఫైనాన్సుల్ని ఈరోజు పెద్ద ఎత్తున కార్మికులను పీల్చి పిప్పి చేసి వాళ్ళ రక్తం తాగుతా ఉంది. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేసి ఆ విధంగా ఫైనాన్స్ను కూడా కొంచెం కంట్రోల్ చేసి వాళ్ళ విధంగా ఒత్తిడి చేయకుండా ఆపాల్సినటువంటి ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా మూడోది, చదువుకున్న మొత్తం కూడా యువత ఉన్నారు. ఆ యువతకు ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా మంజూరు చేసి ఆటోలను మంజూరు చేయాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో, ఈ నెరవేరని పక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చెలరేగుద్ది. క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడించడం కోసం ఈ ప్రాంతంలో ఆటో కార్మికులు ముందంజలో ఉన్నారు. కాబట్టి దయచేసి మా ఆవేదన అర్థం చేసుకొని మా సమస్యలు పరిష్కరించమని చెప్పి సిఐటియుగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.